పాత నిబంధన గ్రంథంలో నుండి పద్య భాగం నుండి ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం యోబు గ్రంథం 19వ అధ్యాయం 24, 25, 26 కూడా చదువుకుందాం. 27, 24, 25, 26, 27 రైట్. నేను చదువుతాను, వినండి. అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయినను తరువాత నేను దేవుణ్ణి చూచెదను. ఐ సీ గాడ్. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినో కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరంద్రియములు కృషించుచున్నవి. మరొక మారు వాక్య సహాయం నిమిత్తమే చిన్న ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపుడమైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిలబడిన నేను నిష్ప్రయోజకుడను. నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించండి. నీ సంఘానికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు మాత్రమే నా నోటి ద్వారా మీరు పలికించి సంఘానికి క్షమాభివృద్ధి దిద్దుబాటును మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని మా ప్రభువును మా రక్షకుడును మా విమోచకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలోనే అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సంవత్సర కాలంలో ఆయా భక్తులు వారి జీవితాల్లో ఇచ్చిన స్టేట్మెంట్స్, భక్తులు వారి జీవితాల్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వారు చనిపోకముందు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ ఏమిటి అన్నది నేను మీకు జ్ఞాపకం తెచ్చుకుంటూ వస్తున్నాను. మొదటిది యోసేపు అన్నాడు, నేను దేవునికి భయపడువాడని అన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నేను దేవునికి నాజీరు చేయబడిన వాడను అని అన్నాడు సంసోన్. దావీదు అన్నాడు, నేను దేవునికి భయపడువాడను. నేను వాక్యం చెప్పే ప్రతిసారి నేను ఎందుకని ఈ మాటలు మీకు రిపీట్ చేస్తున్నానంటే, మరచుట మానవుని స్వభావం అన్నారు. నేను ఎందుకనంటే నేను గుర్తుండవలసింది నేను కాదు, ఈ మాటలు మీకు గుర్తుండాలి. సంవత్సర కాలంలో నేను ఏం చెప్పాను అని అంటే, రాజు ఇలా చెప్పాడు అన్నది కాదు కావాల్సింది, మీ వాక్యం మీ మదిలో ఎంతవరకు జ్ఞాపకం ఉన్నదని చాలా ఇంపార్టెంట్. అందును బట్టే నేను కనీసం అవుట్లైన్స్ చెప్తున్నాను కదా, అవుట్లైన్స్ గుర్తుపెట్టుకోండి. నేను దేవుని విడచిన వాడును కాను అన్నాడు దావీదు. అంత మాత్రమే కాదు, గత వారం జ్ఞాపకం, గత నెలలో నేను దేవునికి దగ్గరగా ఉంటాను అన్నాడు. ఎవరన్నారండి? ఇదే అందుగురించే నేను రిపీట్ చేసేది. నేను దేవునికి దగ్గరగా ఉంటాను అని ఆసాప్ అన్నాడు. అన్నాడు ఆసాప్ ఏమన్నాడనంటే, భక్తిహీనుల జీవితాన్ని చూశాడు, లోకంలో ఉన్న వారికి దగ్గరగా ఉన్నప్పుడు లోకంలో ఉన్నది ఆయనకి కనిపించింది. కాబట్టి ఆయన ఏమన్నాడనంటే, ఎందుకు భక్తిహీనులు వర్ధిల్లుతున్నారని బాధపడుతున్న సమయం మందిరంలోకి వచ్చిన తర్వాత ఆయన మందిరంలో తెలుసుకున్నది ఏంటనంటే, వారు నిశ్చయముగా కాలు జారి పడిపోయే ప్రమాదంలో వారు ఉన్నారు. వారి ముందు ప్రమాదం ఉంది, ప్రమాదంలో పడిపోయే స్థితిలో లోకంలో ఉన్నారు. కానీ నేనైతే నా దేవుని యందు నేను నిశ్చయంగా ఉన్నాను, నా దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడని చెప్పాడు ఆసాప్. నేను దేవునికి దగ్గరగా ఉంటానని చెప్పాడు.
మనం చదువుకున్న వాక్య భాగంలోని ఈ భక్తుడు అన్నమాట, ఇలాగు నా చర్మము చీకిపోయినను తరువాత శరీరముతో నేను దేవునిని చూచెదను. పాత నిబంధన గ్రంథాలలో మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం ఇదే. యోబు గ్రంథం మొట్టమొదటిగా రాయబడింది. యోబు గ్రంథం మొట్టమొదటిగా రాయబడినప్పుడు తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాలు రాయబడ్డాయి. చాలా పాత గ్రంథం, చాలా అమూల్యమైన గ్రంథం. ఈ గ్రంథంలో యోబుకి తన స్నేహితులకి మధ్య జరిగిన సంభాషణలు, యోబు తాను పలికిన మాటలు చాలా ప్రశస్త మాటలు పలికాడు, అమూల్యమైన మాటలు పలికాడు యోబు. ఈ గ్రంథం చదివేటప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం పోల్చుకోవచ్చు ఈ గ్రంథంతో. ఈ గ్రంథంలో సంభాషణలు, తన స్నేహితులకి తనకు మధ్యన జరిగిన సంభాషణలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సంభాషణలు ఉన్నాయి. ఆనాటి కాలంలో అత్యంత ధనవంతుడు, అత్యంత ధనం ఉన్నవాడు 1-2 రోజుల్లోనే సమస్తాన్ని కోల్పోయాడు. 1-2 కాదు, కోల్పోలేదు, సమస్తం. ఆస్తిని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. సమస్తాన్ని కోల్పోయిన యోబు ఒకచోట అంటాడు, తన శరీరం మానుతుంది, మళ్ళా పగులుతుంది, మానుతుంది, పగులుతుంది. చర్మం పగిలినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. చర్మం పగిలిపోతుంది, మండుతూ ఉంటుంది, మరలా మానుతుంది, మరలా పగులుతుంది. ఇటువంటి భయంకరమైన శ్రమను అనుభవించాడు యోబు. యోబు యొక్క శ్రమ సహనాన్ని గురించి క్రొత్త నిబంధనలో యాకోబు గారు కూడా ప్రస్తావించాడు. అయితే యోబు యొక్క శ్రమను, యోబు కలిగిన సమస్తాన్ని కోల్పోవటాన్ని బట్టి స్నేహితులు ఏమన్నారంటే, నువ్వు పాపం చేయడాన్ని బట్టి నువ్వన్నీ కోల్పోయావు, నువ్వు పాపం చేయడాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి దేవుడు నిన్ను మొత్తాడు, నువ్వు పాపివి అని స్నేహితులు నిందారోపణ చేశారు. అయితే యోబు అన్నాడు, లేదు లేదు లేదు, నా దేవునికి నేను వ్యతిరేకంగా ఏమీ చేయలేదు, నేను యథార్థంగానే ఉన్నాను, నేను పాపం చేయలేదు అన్నాడు. అంత మాత్రమే కాదు, వారు ఏమంటున్నాడంటే, అన్నీ కోల్పోయిన తర్వాత ఆ 19వ అధ్యాయంలోనే 23వ వచనంలో ఒక మాట చూడండి, పైన 23వ వచనం, ఈ మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అంటున్నాడు. మానవ జీవితంలో మీరు గమనించండి, మనం ఆనందంగా ఉన్న దినాల కంటే దుఃఖంగా ఉన్న దినాలు ఎక్కువ, తెలుసా? మరణించే సమయానికి ఒక మనిషి తాను ఆనందంగా సుఖంగాను జీవించిన కాలం కంటే దుఃఖంగా జీవించిన కాలమే ఎక్కువ. ఈ భక్తుడు పలికిన మాటలను కనుక మీరు ఈ బైబిల్ గ్రంథంలో చదువుతున్నట్లు, ఈ యోబు గ్రంథంలో ఒక గోడకు మేకు కొడితే ఎలా దిగుతుందో మన మనసుకు అలానే గుర్చుకుంటాయి ఈయన పలికిన మాటలు. అంత ప్రశస్తమైన మాటలు పలికాడు. ఆయన జీవితకాలంలో ఆయన పలికిన మాటలు, ఆయన చంపేసినా పర్లేదు, నా యథార్థత నేను వదలన్నాడు, నా అడుగులు లెక్క పెట్టమన్నాడు ఒక సమయంలో. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోని ఒక్కసారి ఆయన బాధ ఏంటని చూద్దాం. చూడండి ఒకసారి 19వ అధ్యాయంలో, ఎక్కడ తిప్పను, అదే అధ్యాయం 19వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను, వినండి. అంతటా యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. 2వ వచనం, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగొట్టుదురు, 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. 4వ వచనం, నేను తప్పు చేసిన ఎడలా నా తప్పు నా మీదకే వచ్చును కదా, నేను తప్పు చేస్తే కనుక ఆ తప్పు నా మీదకే వస్తుంది కదా. ఆయన బాధ ఏంటో చూడండి కింద 11వ వచనంలో ఆయన బాధ, యోబు మనసులో ఉన్నటువంటి బాధ, వేదన.
ఆయన నా మీద తన కోపము రగులుబెట్టెను, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమీ పలుకకున్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చాను. ఎవరు బతిమలాడుతున్నాడు? పనివాణిని. ఎవరైనా? ధనవంతుడు, అత్యంత ధనవంతుడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ధనవంతుడు పనివాణ్ణి బతిమలాడుతున్నాడు. కింద మాటలు చూడండి. చిన్నపిల్లలు, నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయెను. నేను కనిన కుమారులకు ఏమైపోయిందంటండి, ఆయన శరీరం నుంచి వచ్చే వాసన అసహ్యమైపోయింది. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడలా బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడినైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. 20 వచనం చాలా జాగ్రత్తగా చదవండి. నా ఎముకలు, నా చర్మం, నా మాంసముతో అంటుకొని ఉన్నది, అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. ఈ మాటను చాలా జాగ్రత్త చదవండి. నా ఎముకలు నా చర్మముతోను మాంసముతోను అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మం. ఈ మాటను చాలా జాగ్రత్తగా చదవండి. దంతముల అస్థి చర్మం, స్కెలిటన్, అస్థి పంజరం. ఎముకలు పైన చర్మం అతికించబడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు యోబు. ఇటువంటి పరిస్థితుల్లో ఉండి, అసహమైన పరిస్థితుల్లో ఉండి, తన నుంచి చెడు కొంపు వస్తున్నప్పుడు, తన బలం అంతా ఉడిగిపోయిన తర్వాత, తాను క్షీణించేసిన తర్వాత, అస్థి పంజరం కింద మారిపోయిన తర్వాత ఈ భక్తుడు అంటున్న మాట ఏంటి తెలుసా? ఇటువంటి పరిస్థితుల్లో నేను దేవుణ్ణి చూస్తాను, నేను దేవుణ్ణి చూస్తాను. 25వ వచనం ఏమంటున్నాడు? అయితే నా విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుతున్నాను. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేతాను. శ్రమల మధ్య, బలహీనమైపోయిన పరిస్థితుల మధ్య భక్తులకుండే నిరీక్షణ ఇది. భక్తులకుండే నిరీక్షణ ఇది. శ్రమల మధ్య తాను బాధింపబడుతున్నాడు. తన స్నేహితుల ద్వారా, తన భార్య ద్వారా, చుట్టుపక్కల వారి ద్వారా నిందలు, అవమానాలు, వీటన్నిటి మధ్యలో ఈ భక్తునికున్న హోప్ ఏంటి? ఈ భక్తునికున్న నిరీక్షణ ఏంటి? నేను దేవుణ్ణి చూచెదను. అన్నిటినీ కోల్పోయాడు. కానీ ఈ భక్తుడు ఏం చేస్తున్నాడంటే రేపటి నిత్యత్వం కొరకు ఆలోచిస్తున్నాడు. ఈ భక్తునికి ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ అన్నీ కోల్పోయాడు. కానీ రేపు నేను దేవుణ్ణి చూస్తాను అంటున్నాడు. ఆ నిరీక్షణ గమనించండి ఒకసారి మీరు. అంత గొప్ప నిరీక్షణ. ఈ బాధలన్నీ కొంతకాలం ఉంటాయి, కానీ అసలు జీవితం తర్వాత ఉందని చెప్పేసి ఆ విషయాన్నే మనం మర్చిపోయాం. తెలుసా మీకు? మానవులు మనం ఆలోచించేది ఏంటంటే ఇదే జీవితం అనుకుంటాం. నో నో, మా అయితే నువ్వు 100 సంవత్సరాలు బతకగలుగుతావు అంతే. బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అంతే మానవుని ఆయుష్. ఇది లైఫ్ కాదు. ఇదంతా తాత్కాలికం. ఇక్కడున్న ఇల్లు తాత్కాలికం, ఇక్కడున్న ధనము తాత్కాలికం, ఇక్కడున్నది భూలోకంలో ఉన్న ప్రతీదీ తాత్కాలికం. కానీ స్థిరమైనది ఒకటి ఉన్నది, శాశ్వతమైనది ఒకటి ఉన్నది. శ్రమల మధ్యలో భక్తునికి ధైర్యం పుట్టించే మాటలు ఇవి. అనారోగ్యంలో ఉన్నాడు, మరణానికి సమీపంగా ఉన్నాడు ఈ భక్తుడు.
ఎముకలకి చర్మం అంటికిపోయింది అని అంటే ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి. మన యొక్క ఇలా ఉన్న ఈ చర్మానికి, ఎముకలకి ఈ చర్మం అంటికిపోయి స్కెలిటన్ కింద మనం చూడటానికే వికారవంతమైన రూపంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ భక్తునికున్న నిరీక్షణ ఏంటదనంటే, ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. కింద అన్నాడు, నా మట్టుకు నేనే చూచెదను, మరియు ఎవరును కాదు, నేనే కన్నులారును ఆయనను చూచెదను. దేవుణ్ణి చూచే రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాడు ఈ భక్తుడు. మరి నీవు ఉందా? ఆ నిరీక్షణ ఉందా నీకు? దేవుణ్ణి చూస్తానన్న నిరీక్షణ నీకుందా? ఈ భక్తుడు మరణానికి సమీపంగా ఉన్నాడు. మరణించడానికి సమీపంగా ఉన్నప్పుడు యోబు ఏం చేస్తున్నాడంటే, నేను దేవుణ్ణి చూచేదనన్న నిరీక్షణ ఉంది యోబుకి. శ్రమలు తొలగిపోవాలని ప్రార్థన చేయలే, నాకున్న అనారోగ్యం విడిచిపోవాలని ప్రార్థన చేయలే, నేను దేవుణ్ణి చూచేదని అన్నాడు. దేవుని చూడాలని ఎంతమంది ఆశపడుతున్నాం? మన ధైర్యం ఏంటి? మనం ఈ లోకంలో ఉన్న జీవితమే ఇదే అనుకుంటున్నాం. నో 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 నో, మనకి మరొక జీవితం ఉంది, మరొక జీవితం ఉన్నది. ఆ జీవితం కొరకే లోకములో ఉన్న కొంతకాలం వరకు మాత్రమే మనకు శ్రమలు ఉంటాయి. కొంతకాలమే, మా అయితే 70 సంవత్సరాలు, 80 లేదా 100 ఈ సంవత్సరాలు మాత్రమే. కానీ యుగ యుగాలు నీకు ఒక జీవితం ఉంది, తెలుసా నీకు? అది యుగ యుగాలు జీవించే జీవితం. ఆ జీవితాన్ని చూడండి మీరందరూ. ఈ లోకంలో ఉన్న జీవితం అయితే టెంపరీ అది. కానీ మానవుడు ప్రజెంట్ ఉన్న లోకంలో ఏ జీవితం కొరకు చూస్తున్నాడు మానవుడు? ఈ లోకంలోదే టెంపరీ జీవితం. అది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాలు మనవి. అయితే నేను మొదటి మాట చెప్తున్నాను, 19వ అధ్యాయం 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీద నిలుచుననియో ఏమంటున్నాడు? నేను ఎరుగుదును అంటున్నాడు. ఇది యోబుకున్నటువంటి జ్ఞానం. మరి నీ జ్ఞానం, నా జ్ఞానం? ఆయన విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీదకి మరలా వస్తాడు, నిలుస్తాడు, నేను ఆయన్ని చూస్తాను అన్న నిరీక్షణ భక్తుడిది. నేను ఎరుగుదును అంటున్నాడు. చర్మం చీకిపోయిన తర్వాత కూడా నేను దేవుణ్ణి ఎరుగుతానని చెప్పేసి అని అంటున్నాడు. 20వ వచనం అంటే, దంతముల అస్థి చర్మం. ఏం ఎరుగును అసలు యోబు? నేను ఎరుగును అంటున్నాడు కదా, ఏం ఎరుగును అన్నాడు అనేది 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. నాకున్న సమయాన్ని బట్టి 3 విషయాలు జ్ఞాపకం చేసి మీ ముందు వచ్చి నేను ముగించాలని ఆలోచన కలిగి ఉన్నాను. అయితే ఏమి ఎరుగును అన్నాడు యోబు? యోబుకున్నటువంటి జ్ఞానం, ఈ శరీరం క్రమేపీ క్షీణించిపోతుంది, చర్మం చీకిపోతుంది, శరీరం నాశనమైపోతుందని యోబుకు తెలుసు. ఈ చర్మం అంతా కూడా తన సారాన్ని కోల్పోతుంది, పూర్తిగా క్షీణించిపోతుంది. తెలుసా? 10 ఏళ్ల వయసులో నిన్నప్పటి ఫోటోకి ఇప్పుడున్న ఫోటోకి చాలా తేడా ఉంటుంది. మన మధ్యలో వృద్ధాప్యులు ఉన్న పౌలు తాది చిన్నప్పుడు ఫోటోకి ఇప్పుడుకి చాలా తేడా ఉంటుంది. ఆ చర్మంలో తేడా వస్తుంది, మీరు గమనించండి. మునుపున్నటువంటి బలం ఉండదు, మునుపున్నటువంటి శక్తి ఉండదు, చర్మం చీకిపోతుంది. కానీ చర్మం సంరక్షణ కొరకే మనం ఎంత పాటుపడతాం. ఒకానొక దినాన్ని చీకిపోయే చర్మం, ఈ మైక్ని కనిపెట్టినోడు ఉన్నాడే, ఈ మైకు ఇది ఎంతకాలం పనిచేయాలన్నది, ఇది ఎలా పనిచేయాలన్నది దాన్ని నిర్దేశించే దాన్ని తయారు చేస్తాడు. తెలుసా మీకు అది? ఇంతకుముందున్న చాలా కాలం, ఇంతకుముందు అయితే జపాన్, మేడ్ ఇన్ జపాన్ వస్తువులు అయితే చాలా సంవత్సరాల పాటు మనకి మండికి వచ్చాయి. కానీ నేటున్న కాలంలో మీరు ఏ కంపెనీని ఆలోచించండి,
దాని యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో అన్ని సంవత్సరాలు పనిచేస్తుంది ఆ వస్తువు, తర్వాత నాశనం అయిపోద్ది. మానవుని యొక్క శరీరము కూడా దేవుడు అలానే డిజైన్ చేశాడు. తెలుసా మీకు ఇది? తెలుసా? మానవుడు పుట్టిన తర్వాత ఏ శరీరం అయితే ఎలాగైతే ఉన్నదో తర్వాత మరలా చిగిపోతుంది. అది శరీరం బలహీనమైపోతుంది. దేవుడు మానవు యొక్క శరీరాన్ని అలానే సృజించాడు. తెలుసా మీకు అది? అలానే డిజైన్ చేశాడు ఆయన సృష్టి అది. మానవుని శరీరాన్ని పుట్టిన తర్వాత కొంతకాలం భూమి మీద జీవించి కొంతకాలమైన తర్వాత మరలా నువ్వు మరణించిన తర్వాత నీ చర్మం, నీ శరీరం ఎప్పుడైతే భూమికి అప్పగింపబడుతుందో కొంతకాలానికి మరలా మట్టిలో కలిసిపోయే విధంగా దేవుడు నీ శరీరాన్ని సృజించాడు. తెలుసా నీకు అది? మానవుని సృష్టి, దేవుని సృష్టి అది. మానవుని ఆ విధంగా సృష్టించాడు ఆయన. చరిత్రను మనం చూసినట్లయితే ఈజిప్ట్ మమ్మీల గురించి మీకు తెలుసు కదా చాలామందికి. ఈజిప్ట్ మమ్మీల యొక్క శరీరాన్ని, దేహాన్ని చనిపోయినప్పుడు ఎలా ఉన్నారో కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అలానే ఉండాలని కొన్ని రసాయనాలు వేసి పక్కన పెట్టారు. ఈజిప్ట్ దేశంలో ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని. ఇన్ని సంవత్సరాలు పక్కన పెట్టారు. పక్కన పెట్టిన కొన్ని సంవత్సరాలు రసాయనాలు వేసి అన్నేసినప్పటికి కూడా ఆ మమ్మీల యొక్క ముఖం మనం చూడగలుగుతామా? అందహీనంగా ఉంటాయి, చూడలేం. వారు శరీరాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కూడా వారి ముఖాలు అందంగా లేవు. యోబుకున్నటువంటి జ్ఞానం ఏమిటో తెలుసా? అనారోగ్యాన్ని బట్టి శరీరం చీకిపోతుంది. దేవుడు మన శరీరాలను అలానే తయారు చేశాడు. ఈ శరీరానికి ఏమేమి సంబంధం కలిగి ఉన్నాయో అవన్నీ కూడా మీకు ముందే చెప్పాను. మనం తాత్కాలికం ఈ జీవితం అని. ఈ శరీరానికి సంబంధించిన అన్నీ కూడా తాత్కాలికమైనవే. నీవు తాగే నీరు, గాలి, తినే ఆహారం, నీకు అవసరమైన ధనం, నీకున్నటువంటి ఇల్లు, ఏదైనా తీసుకోండి, శరీరానికి అవసరమైనది ఏది కూడా ఒకానొక దినాన్ని చీకిపోద్ది, ఒక దినాన్ని నిర్వీర్యమైపోద్ది అది. అయినా ఈ శరీరం కొరకే మనం పడే ప్రాకులాట ఎలా ఉంటుంది అనంటే, శరీరం విడిచిన ఆత్మ మన శరీరాన్ని విడిచిన మరుక్షణమే సంబంధం లేని శరీరం నిర్వీర్యమైపోతుంది. ఆత్మ ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుందో శరీరం అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. మీకున్న గృహాలతో సంబంధం ఉండదు, మీకున్నటువంటి నీరుతో సంబంధం ఉండదు, మీరు తిన్న ఆహారంతో సంబంధం ఉండదు, ఏమీ సంబంధం లేకోకుండా ఈ లోకంలో ఉన్న వాటి దేనితో సంబంధం లేకుండా నీ ఆత్మ మరొక జీవితం జీవించడానికి వెళ్ళిపోతుంది. ఇది నీకు తెలుసా? ఇది యోబుకున్నటువంటి జ్ఞానం. మరి నీ జ్ఞానం, మనిషికి మనిషే చెరసాలరా, మమతలు మమకారాలు బంధాలురా. మనిషికి మనిషే చెరసాలరా, మమతలు మమకారాలు బంధాలురా. వల్ల కాటి వరకేరా భవబంధాలు, నీ కల్లానికి చేరవురా అనుబంధాలు. వల్ల కాటి వరకేరా భవబంధాలు, నీ కల్లానికి చేరవురా అనుబంధాలు. కళ్ళలైన కళ్ళు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడరా. కళ్ళలైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం
ఈ మనిషి పడే తపన చూడరా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ జీవితం, ఈ 3 నాళ్ళ జీవితం కొరకే మనం పడే తపన ఎలా ఉంటుందనంటే మరొక జీవితం ఉన్నదన్న విషయాన్నే మర్చిపోతున్నాం మనం. ఇది జీవితం కాదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ఇది జీవితం కాదు. అశాశ్వతమైన జీవితం కొరకే, అశాశ్వతమైన శరీరం కొరకే, అశాశ్వతమైన ఇల్లు కొరకే, అశాశ్వతమైన ధనము కొరకే. ఎందుకు నీ ప్రోకలాట? ఎందుకు? శాశ్వతం ఎందుకు ఉంది నీకు తెలుసా? యోబు ఆ విషయాన్ని గమనించాడు. ఆ విషయాన్ని గమనించి ఏమంటాడంటే, శరీరం తాత్కాలికం, శరీరం క్షీణించిపోతుంది. శరీరం గురించి బైబిల్లో నుంచి కొన్ని వచ్చిన భాగాలు చూద్దామా? తీయండి, త్వరగా తీయగలిగిన వారు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. శరీరం గురించి బైబిల్ చెప్పిన విషయాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసమైన శిథిలమైపోయినాను. చాలండి. గుడారమన్నా నివాసమన్నా మన శరీరమే. ఇది శిథిలమైపోద్ది ఒకనొక దినాన్ని. ఇది శిథిలమైపోద్ది. శిథిలమైపోయే మానవ శరీరం. రెండవది కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 15వ అధ్యాయం 53వ వచనం. క్షయమైన ఈ శరీరము, మన శరీరం క్షయమైనది, అక్షయమైన శరీరంగా మారాలి. తర్వాత ముసలి వాళ్ళం యవ్వనంలో ఉండే విధంగా ముసలి వాళ్ళు అయ్యేసరికి మన శరీరం ఉండదండి, ఉండదు. అది నువ్వు తెలుసుకోవాలి. దేవుడు అలానే మన శరీరాన్ని డిజైన్ చేశాడు. నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బలం, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి శరీరం నీకు వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి ఉండదు. దేవుడు అలానే డిజైన్ చేశాడు మన శరీరాన్ని. 3వ మాట చూడండి, ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినట్లయితే, సమస్తమును తనకు లోపరచుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం. చాలండి. ఏ శరీరం అండి ఇది? దీన శరీరం అంటే తక్కువగా ఉన్నటువంటి శరీరం. అయితే ఈ శరీరం ఏమైపోతుందో తెలుసా మీకు? ఈ శరీరం ఏమైపోతుందో తెలుసా? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నా బలం, నా జ్ఞానం, నేను అనుకుంటాను. నీవు ఈ శరీరం ఏమైపోతుందో తెలుసా? యోబు గ్రంథం రండి, 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం. వారు సమానముగా మంటిలో పండుకొందురు. ఏం కప్పునండి? పురుగులు వారిని కప్పును. ఒక కుక్క చనిపోయింది అనుకోండి, రోడ్డు మీద మనం అలా వదిలేసాం 10 రోజులు. 10 రోజుల తర్వాత కుక్క మీద ఏముంటాయి? మానవుని శరీరం కూడా భూమిలో కప్పెట్టిన తర్వాత అదే స్థితికి వెళ్తుంది. తెలుసా మీకు అది? మానవుని శరీరాన్ని కూడా పురుగులు తింటాయి. పురుగులు వారిని కప్పును అంటున్నాడు. దేవుడు మానవుని యొక్క శరీరాన్ని అలానే డిజైన్ చేశాడు. కొంతకాలం జీవించిన తర్వాత మరలా మంటికి చేర్చబడిన తర్వాత మరలా మంటిలో పురుగులు తింటాయని శరీరాన్ని. దేవుడు నా శరీరాన్ని అలానే డిజైన్ చేశాడు. అందుగురించి అంటున్నాడు, యోబు అంటాడంటే, నా చర్మము చీకిపోయినను నేను దేవుణ్ణి చూస్తాను. నువ్వు ప్రేమిస్తున్న దేహం శాశ్వతం కాదు. నువ్వు సంరక్షించుకొని కాపాడుకుంటున్న దేహం నీది కాదు. ఈ దేహం అశాశ్వతం. దంతముల అస్థి చర్మము చీకిపోయినట్లుగా మన శరీరం చీకిపోతుంది. అయినప్పటికీ కూడా యోబు అంటున్నాడు ఏంటంటే, ఈ చర్మం ఇలా చీకిపోయినప్పటికీ కూడా నో ప్రాబ్లం. వెరీ గుడ్. అది యోబుకున్నటువంటి జ్ఞానం. అది చర్మం చీకిపోతే, చర్మం మంటి కప్పి పెడుతుంది, పురుగులు తినేస్తాయి. కానీ నేను దేవుణ్ణి చూస్తాను. అటువంటి నిరీక్షణ ఉందా మరి మీకు? అటువంటి నిరీక్షణ నీకున్నదా? అయితే యోబుకున్నటువంటి జ్ఞానం ఏంటంటే,
శరీరం క్షయమయ్యేటట్టుగా దేవుడు డిజైన్ చేశాడని యోబుకున్నటువంటి జ్ఞానానికి తెలుసు, యోబుకి తెలుసు. క్షయమైపోయే విధంగా అంటే మరలా భూమిలో కలిసిపోయే విధంగా మానవుని యొక్క శరీరాన్ని దేవుడు సృజించాడు. ఇది యోబుకున్నటువంటి జ్ఞానం. మరి నువ్వు తెలుసుకున్నావా? నీకు తెలుసా ఆ విషయం? నువ్వు చనిపోయిన తర్వాత మరలా భూమి మీద కప్పబడిన తర్వాత మరలా పురుగులు తినేస్తే నేను తెలుసా? అశాశ్వతమైన దేహం తెలుసు కదా, శాశ్వతమైనది ఏంటి? మన ఆత్మ. జీవాత్మను నోటిలోనికి పోదని నరుడు జీవాత్మ అయ్యను. ఆ జీవాత్మకు మరణం లేదు, ఆ జీవాత్మ చనిపోదు, శరీరం చీకిపోద్ది, కానీ ఆత్మ మరణించదు. ఈ సత్యాన్ని మధ్యాహ్నం నువ్వు తెలుసుకో. రెండవదిగా రండి, రెండవ మాట యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అదే మాటలు ఎక్కడికి వెళ్ళాం, అదే అధ్యాయం. శరీరముతో నేను దేవుని చూచేద్దాను. అక్కడ ఫుట్ నోట్లు ఏమనుందండి? రెండేసి అది గమనించండి. శరీరం లేకపోయినప్పటికి కూడా నేను దేవుణ్ణి చూస్తాను. యోబుకున్నటువంటి జ్ఞానం ఇదే. శరీరం ఉన్నా శరీరం లేకపోయినా నేనేం చేస్తాను? దేవుణ్ణి చూస్తాను. మనం అనుకుంటాం శరీరం ఉన్నంత వరకే మన బ్రతుకు అనుకుంటాం. నో, కాదది. శరీరం లేనప్పుడే మన బ్రతుకుంది. అసలు బ్రతుకు అక్కడ ఉంది. ఇక్కడున్న బ్రతుకులో కొంతకాలం, ఒక గంట, ఒక రోజు అన్నం తినకపోతే నీరసం వచ్చేది, తలపోటు వచ్చేది, బీపీ వచ్చేది, లేనిపోని జబ్బులన్నీ వచ్చేస్తాయి. ఇది అశాశ్వతమైన జీవితం. కానీ శాశ్వతమైన జీవితం ఉన్నది. శాశ్వతమైన జీవితం మనం శరీరం లేకపోయినప్పటికి కూడా మనం జీవిస్తామన్న సత్యాన్ని యోబు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. అక్కడ మనం బ్రతుకుంటాం, దేవుణ్ణి చూస్తామని చెప్పేసి దేవుడు మనల్ని ఆ విధంగా తయారు చేశాడు. ఆయన మనల్ని తయారు చేసిన నిర్మాణకుడు ఎలా తయారు చేశాడంటే, శరీరం కొంతకాలం భూమి మీద ఉంటుంది, చీకిపోతుంది, భూమి మీద అప్పగింపబడుతుంది, పురుగులు తినేస్తాయి. ఆత్మ మరలా ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. మరణాంతరం మనకు జీవితం ఉందన్నకి కొన్ని రుజువులు చెప్తాను మీకు, వినండి, కొద్ది మనసు పెట్టి వినండి. మరణాంతరం మనకు ఒక జీవితం ఉంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా, మధ్యలోంచి చదువుతున్నాను. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోవచ్చున్నాడు. ఎటర్నల్ హోమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నిత్యమైన ఉనికి పట్టుకుపోతున్నాడు ఒక మానవుడు. ఇది నిత్యమైంది అనుకుంటున్నావు నీవు నేను. ఈ బిల్డింగ్ శాశ్వతం కాదు, ఇల్లు శాశ్వతం కాదు, ఈ శరీరమే శాశ్వతం కాదు. అయితే మన ఆత్మ శాశ్వతం. మనం మరణించిన తర్వాత కూడా జీవించి ఉండటామనటానికి మీకు నేను లోకంలో నుండి, బైబిల్లో నుండి కొన్ని రుజువులు చూపిస్తాను నాకున్న సమయాన్ని బట్టి. బైబిల్ బయట ఆధారం ఏంటదనంటే డాక్టర్ రిమాండ్ మూడీ, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. రిమాండ్ మూడీ అని సెర్చ్ చేయగానే ఆయన గొప్ప తత్వ శాస్త్రవేత్త. ఆయన ఒక వ్యక్తికి 3 రకాల ఇంజెక్షన్స్ ఇచ్చాడు. 3 రకాల ఇంజెక్షన్ చనిపోయిన మానవునికి, ఒక రోగికి ఆయన 3 రకాల ఇంజెక్షన్లు ఇచ్చాడు. దీని మీద డాక్యుమెంటరీ కూడా ఉంది, మీరు చదవండి గూగుల్లో, యూట్యూబ్లో కానీ అన్నిట్లోనే వస్తుంది. డాక్టర్ రిమాండ్ ఏ మూడీ జూనియర్ అని ఉంటుంది. ఆయన జీవితంలో చదవండి. ఆయన గొప్ప తత్వవేత్త. ఆయన ఒక చనిపోయిన వ్యక్తికి 3 రకాల ఇంజెక్షన్లు ఇచ్చాడు. 3 రకాల ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత ఆయన చనిపోయిన వ్యక్తి 4 నిమిషాల తర్వాత బ్రతికాడు. 4 నిమిషాల తర్వాత బ్రతికిన తర్వాత ఆయన ఒక ప్రశ్న వేశాడు ఆయనకి, అయ్యా నువ్వు 4 నిమిషాలు ప్రాణంతో లేవు, 4 నిమిషాల్లో నువ్వెక్కడికి వెళ్ళొచ్చు, నీకేమన్నా తెలుసా అని ఒక ప్రశ్న వేశాడు. ఇదే విధంగా అప్పటి కాలం శాస్త్రవేత్తలు చాలామంది, డాక్టర్స్, దాని మీద ఒక ప్రయోగం చేశారు. అర్థమే కాదు, ఆయన డిఎల్ మూడీ అన్న ఆయన ద లైఫ్ ఆఫ్ లైఫ్ అనే ఒక బుక్ రాశాడు. అది అమెజాన్లో కానీ గూగుల్లో కానీ చాలా చోట్ల దొరుకుతుంది. ద లైఫ్ ఆఫ్ లైఫ్. ఆ బుక్లో రాశాడు ఏమనంటే, దాదాపుగా 150 మంది మీద సర్వే చేసేవారు. 15 మంది వరకు వారు ఇచ్చిన సమాధానాలు ఏంటదనంటే, వాళ్ళు అక్కడికి 4 నిమిషాలు మరణించిన తర్వాత వాళ్ళు మరలా జీవం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానాలు ఏంటనంటే,
చాలా వేగవంతంగా ఒక సొరంగం దాని గుండా మేము వెలుగు కిందకు వెళ్ళిపోయాం. చాలా సొరంగం లాంటి చాలా వేగంగా వెళ్ళిపోయిన తర్వాత కింద ఆ ప్రకాశమానమైన ఒక వెలుగున్నది. ఆ వెలుగును మేము చూసామని చెప్పి సాక్ష్యం ఇచ్చారు. అయితే ఆ వెలుగు దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు వారికి 2 ప్రశ్నలు సంధించారంట. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నీ జీవితానికి అర్థం తెలుసా అని ప్రశ్నించారంట. నీ జీవితానికి అర్థం తెలుసా? ఆ రెండవది, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను కదా, గొప్పగా ప్రేమించాను కదా, మీ దగ్గర ఉన్న ప్రజలను మీరు నిష్పాతపాతంగా ప్రేమించారని ప్రశ్న వేశారంట. ఏం ప్రశ్నలు అండి 2? మీ జీవితానికి అర్థం తెలుసా మొదటి ప్రశ్న. రెండవది ఏంటంటే, నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమించాను కదా, మీ దగ్గర ఉన్న ప్రజలను మీరు నిష్పక్షపాతంగా ప్రేమించారా అని 2 ప్రశ్నలు వేసిన తర్వాత వారి దగ్గర సమాధానాలు లేవు. అక్కడి నుంచి కొన్ని ఆత్మలు రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మరలా ఈ ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మరలా ఆత్మ కిందకెళ్ళి మరలా వచ్చేసి టయానికి కొన్ని ఆత్మలు అంటాయంట, ఎందుకు మరలా మమ్మల్ని శరీరంలో ప్రవేశపెడుతున్నాం, మాకు ఇక్కడే బాగుంది, ఇదే బాగుంది అని చెప్పేసి అని అన్నాయంట. అయితే బైబిల్ బయట ఆధారం మరణం తర్వాత జీవితం ఉందనడానికి మీరు చదవండి. గూగుల్లో ఎప్పుడైనా సరే చదవండి, ది లైఫ్ ఆఫ్ లైఫ్ బుక్ అని చదవండి ఎప్పుడైనా సరే, ఇంగ్లీష్లో దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, రెమాండ్ ఏ మూడీ అన్న ఆయన, ఈ గొప్ప తత్వశాస్త్రవేత్త, దాని గురించి లైఫ్ ఆఫ్ లైఫ్లో రాశాడు చాలా క్లియర్గా. మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. బైబిల్ లోపల ఉన్న ఆధారాలను మీకు చూపించడానికి నేను చూస్తాను. చూడండి, పాత నిబంధన భక్తులు మొదటిది. బైబిల్ మనం శరీరంతో జీవించి ఆత్మ వేరైపోయిన తర్వాత మరణించిన తర్వాత రుజువులు ఏంటంటే మరలా మరొక మనకి జీవితం ఉందనడానికి పాత నిబంధన భక్తులు మొదటిది. రెండవది ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధ. అంత మాత్రమే కాదు, మూడవది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, ఆయన బోధ, ఆయన జీవితం, పాత నిబంధన భక్తులు. ఈ మూడిట్లోంచి కొన్ని వచనాల బాధాలు ఆధారం కొరకే చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. 6 దినములు అయిన తర్వాత యేసు పేతురును, యాకోబును అతని సహోదరును యోహాను వెంటబెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఎక్కి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన. 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాటలాడుచుండి. ఏం చేశారండి? మాటలాడారు. యేసు ప్రభు వారి యొక్క రూపాంతరపు అనుభవాల్లో పాత నిబంధన భక్తులతో వీరు మాట్లాడారు అని అంటే, వారి శరీరం లేకపోయినప్పుడు కూడా నా రూపం మారదు, ఇలానే ఉంటుంది. మరణించిన తర్వాత మరలా జీవితం ఉందనడానికి ఇదొక ఆధారం. పాత నిబంధన భక్తులతో వారు మాటలాడుచుండెనని ఉన్నది కదా, ఉన్నది అక్కడ మాట. 3వ వచనంలో, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడిను. యేసు ప్రభుల వారితో మాట్లాడుచుండేనన్నది. మరణించిన తర్వాత మనం మాట్లాడతాం, మరణించిన తర్వాత మన రూపం ఏమి కూడా చేంజ్ అవ్వదు, కానీ ఒక్క శరీరం, చీకిపోయే శరీరం మాత్రమే విడవబడుతుంది. అంత మాత్రమే కాదు, నేను ముందున్న దానికి వెళ్తాను. చూడండి, యేసుక్రీస్తు వారి ఆయన గురించి చెప్పినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవద్దు. ఇది చాలా అమూల్యమైన సత్యం. ఆయన దగ్గరికి మనం మరలా వెళతాం, ఆత్మతో ఎత్తబడతాం. యేసు ప్రభు వారు మరణించి ఏ విధంగా అయితే మహిమా శరీరంతో ఆయన లేపబడ్డాడు, ఆయన మహిమ శరీరంతో లేపబడి ఏ విధంగా అయితే పరలోకానికి వెళ్ళాడు, మనము కూడా మరణించిన తర్వాత లేపబడి మహిమా శరీరంతో మనం వెళ్తామన్న దానికి ఇది ఒక నిదర్శనం. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం ఒక మాట చూడండి. యోహాను సువార్త 13:36. సీమోను పేతురు, ప్రభువా నువ్వెక్కడికి వెళ్ళుచున్నావా అని ఆయనను అడుగగా, యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు రాలేవు, కానీ తర్వాత వచ్చేది అని చెప్పాను. చాలండి, ప్రజెంట్ నేను వెళ్ళుచున్న ప్లేస్కి నువ్వు ఇప్పుడు రాలేవు, నువ్వు శరీరంతో ఉన్నావు. ఒకానొక దిన నీ శరీరం విడిచిపెట్టబడుతుంది, నీ శరీరం చీకిపోతుంది, నీ శరీరం ఇక్కడ విడవబడుతుంది. నీ శరీరం విడిచిపెట్టిన తర్వాత నేనుండే స్థలంలోనికి నీ వస్తావని చెప్పి ప్రభువు వారు ఇచ్చిన యొక్క వాగ్దానం, ఆయన వాగ్దానం శుభప్రదమైన వాగ్దానం మనకిది.
చర్మం చీకిపోయిన తర్వాత దేవుని చూస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్న మాటల్లో 7వ వచనం ఏముంటుందంటే, మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు పోవును. ఈ ఆత్మ దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తుందండి? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును అంటున్నాడు. దేవుని యొద్దకు ఎందుకు వెళ్తుంది? పక్క పేజీ చెప్పండి. 11వ అధ్యాయం 9వ వచనం, ప్రసంగి గ్రంథం 11:9. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ యొక్క దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. ఈ మాట మర్మించండి, ఈ మాట చాలా జాగ్రత్తగా చదవండి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొనుము. ఆత్మ దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తుందనంటే, తీర్పు తీర్చబడడం కొరకై. దేవుని దగ్గర ఆత్మ ఎందుకు నిలబడుతుందంటే, భూమి మీద నీవు జీవించిన కాలానికి తీర్పు తీర్చబడుతుంది. తీర్పు దినాన నీవు నిలబడాలి. దేహం విడిచి వెళ్ళిన తర్వాత ఒకానొక దినం దేవుణ్ణి ఎదుర్కొనే దినం ఉందని నీకు తెలుసా? అసలు ఒకానొక దినం దేవుని ఎదుర్కొనే ఒక దినం ఉంది. దేవుని ఎదుర్కోవాలి నీవు. ఈ అశాశ్వతమైన లోకంలో, లోకం విడిచిన తర్వాత ఇదే అనుకుంటున్నావు. మరణించిన తర్వాత ఒకానొక దినాన్ని నువ్వు దేవుని ఎదుర్కొనాలి. నువ్వు పరిశుద్ధుడు అయినా పాపివైనా ఎవరైనప్పటికీ కూడా ఒకానొక దినాన దేవుణ్ణి ఎదుర్కోవాలి. అయితే భక్తిహీనునిగా దేవుణ్ణి ఎదుర్కొంటావా, భక్తి పరుడుగా దేవుణ్ణి ఎదుర్కొంటావన్నదే నా ప్రశ్న. ఏ విధంగా ఎదుర్కొంటావు? ఏ విధంగా ఎదుర్కొంటావు? భక్తిహీనునిగానా, భక్తి పరునిగానా? ఏ విధంగా ఎదుర్కొంటావు? నువ్వే విధంగా ఎదుర్కోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఒక మాట ఉంది, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథం వేరొక గ్రంథం విప్పబడెను. గ్రంథములు యందు రాయబడినట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. అందును బట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. గ్రంథాలు విప్పబడిన నీ క్రియలు చొప్పున నువ్వు చేసిన పనులను బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. మరణం తర్వాత జీవితం ఉంది. మరణం తర్వాత నీవు శరీరంతో జీవించిన ప్రతి జీవితానికి దేవుడు కొలుస్తాడు. తెలుసా నీకమ్మది? తెలుసా మీకు అందరికి? అది నీవు జీవించిన ప్రతి దానికి దేవుడు కొలుస్తాడు. భూమిని కొలాలంటే గజాల్లో కొలుస్తాం, జ్వరాన్ని చూడాలంటే థర్మామీటర్తో చూస్తాం. భూమి మీద నువ్వు ఎలాగైతే కొలుస్తావో దేవుడు కూడా నిన్ను అలానే కొలుస్తాడు. నీ ప్రతి విషయంలో, నీ భక్తి జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, నీ లోక జీవితంలో కానీ, ప్రతి దానిలోని కూడా దేవుడు కొలుస్తాడు. ఇది మర్చిపోవద్దు. మరణం తర్వాత జీవితం ఉంది. అంత మాత్రమే కాదు, ఒకానొక దినాన్ని దేవుణ్ణి మనం ఎదుర్కొంటాం. ఎలా ఎదుర్కొంటాం అన్నదే మనం నిత్యమైన ఒకడు ఉనికిపొట్టుకు పోతున్నాడు అంటున్నాడు. నిత్యమైన ఉనికిపొట్టు శాశ్వత కాలం జీవించే యొక్క కాలానికి మనం వెళ్ళబోతున్నాం. యోబుకు అర్థమైంది ఏంటంటే, నా చర్మం చీకిపోద్ది, నా చర్మం భూమిలో కలిసిపోద్ది, కానీ నా ఆత్మ శాశ్వత కాలం దేవుని దగ్గర ఉంటుంది. నా ఆత్మ దేవుణ్ణి చూస్తుందని యోబుకున్నటువంటి జ్ఞానం. నా జ్ఞానం ఏంటి? 3వ మాట చూద్దాం, చూడండి, నేను ముగిస్తాను. 3వ మాట యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును అంటున్నాడు. అయితే నా విమోచకుడు, ఆయన దేని నుండి విమోచించాడు నిన్ను, నన్ను? దేని నుండి విమోచించాడు? కీర్తన 49వ కీర్తన 15వ చరణం. 49వ కీర్తన 15వ చరణం. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించెను. అమ్మా అయ్యా, వింటున్నారా? ఒక్కసారి 2 నిమిషాల మాట వినండి. నువ్వు మరణించిన తర్వాత నువ్వు పాతాళానికి వెళ్తున్నావా? పాతాళానికి వెళ్ళకుండా ఉండాలి అనంటే కనుక
ఆయన నిన్ను నన్ను విమోచించాడు. తెలుసా నీకు అది? నీవు విమోచింపబడ్డావా? విమోచింపబడ్డావా? నీకు విమోచన జరిగిందా? పాతాళ నుంచి, అగ్నిగుండం నుంచి నువ్వు తప్పింపబడాలి అని అంటే ఆయన నీ విమోచకుడని నువ్వు నమ్మాలి. ఆయన నిన్ను విమోచించాడు. ఎలా విమోచించాడు ఆయన మనలను? ఎపిసీలు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. దేని నుండి విమోచన? మనకి ఆయన రక్తం వలన మాత్రమే మనకు విమోచన. నువ్వు పాతాళానికి వెళ్లకుండా ఉండాలి, విమోచింపబడాలి అని అంటే నువ్వేం చేయాలి? ఆయన రక్తము ద్వారా విమోచింపబడాలి. ఆయన మన అపరాధములకు క్షమాపణ కలిగిన విమోచించడం మాత్రం కాదు, అపరాధాలను క్షమించాడు. దేవుడు చేయొద్దన్న పని నువ్వు చేసినప్పటికి కూడా ఆయన నిన్ను క్షమించాడు. అలా అయితే నీ పాపాల నుండి నీవు విమోచింపబడ్డావా? నీ అపరాధం క్షమాపణ కలిగిందా? ఈ మధ్యాహ్నంలో ఇది ఇంపార్టెంట్. ఎయిడ్స్ వ్యాధి ఉన్నవాడు కూడా పరలోకం చేరతాడు. కానీ నీ ఆత్మ గనక మార్చబడదు, నీ ఆత్మకు విమోచన లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు. నీకు కావాల్సింది దేహానికి స్వస్థత కాదు, నీ ఆత్మకు రక్షణ ఉందా? నీ ఆత్మకు రక్షణ ఉందా? నీ పాపాలు క్షమింపబడ్డాయా? మన కొరకే ఆయన విమోచన క్రయధనముగా ఆయన అర్పింపబడ్డాడు. మన అపరాధముల కొరకే ఆయన బాధింపబడ్డాడు. నీ కొరకే నా కొరకే మరణించిన ప్రియ ప్రభువారు విమోచించాడు. కలువరిలో ఆయన రక్తము ద్వారా నిన్ను నన్ను విమోచించాడు. తలలు వంచండి. నిన్ను నన్ను విమోచించాడు ఆయన. తలలు వంచండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. తలలు వంచండి. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆయన నీ విమోచకుడై ఉంటే గనక ఆయనలో మనం విమోచించుకుడు. ఆయన విమోచకుడు, పాతాలను విమోచిస్తాడు. అంత మాత్రమే కాదు, కలువరిగిరిలో మన కొరకే ప్రాణం పెట్టి ఆయన నీ అపరాధం నుండి నిన్ను ఆయన విమోచిస్తాడు. ఆయన రక్తం ద్వారా మన శరీరం ఎటువంటిదంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి మరలా మంటికి మన్నైపోయే శరీరంగా దేవుడు నీ శరీరాన్ని, నా శరీరాన్ని డిజైన్ చేశాడు. యోబుకున్నటువంటి జ్ఞానం మరి నువ్వు తెలుసుకున్నావా? అంత మాత్రమే కాదు, యోబుకున్నటువంటి జ్ఞానం ఏంటదనంటే శరీరం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా నేను బ్రతుకుతాను, నా ఆత్మకు మరణము లేదని యోబు తెలుసుకున్నాడు. మరి ఈ మధ్యాహ్నం వల్ల నువ్వు తెలుసుకున్నావా? నీ ఆత్మకు మరణం లేదు. నీ ఆత్మకు మరణం లేదు. నీ ఆత్మ జీవిస్తుంది. నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందా, పాతాళానికి వెళ్తుంది అన్నది నువ్వు డిసైడ్ చేయవలసింది ఎక్కడే. సమయం లేదు. రేపన్న రోజు నీది కాదు. రేపు తీర్మానం చేసుకుందామని అనుకోవద్దు. అలా అంత మాత్రమే కాదు, ఆయనకి నీ విమోచకుడి కింద ఉన్నాడా? విమోచకుడి కింద ఉంటే గనక ఒకానొక దినాన్ని నీ ఆత్మ పరలోకం వెళ్తుంది. అంత మాత్రమే కాదు, ఒకానొక దినాన నీవు గనక విమోచింపబడకపోతే గనక నిత్య నరకాగ్ని ఉంది. ఆ అంత్య తీర్పు నందున యేసు నిరాక్షకుడే మహాభయంకరంబగు సింహంబుగానుండన్ మహాభయంకరంబగు సింహంబుగానుండన్. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా? ఏమేమి చేయుచుంటివో తాపించుకుందువా? ఏమేమి చేయుచుంటివో తాపించుకుందువా? ఏమేం చేస్తున్నావో తెలియదు. తప్పించుకుంటావా? తప్పించుకోవాలనుకుంటే ఒకే ఒక్క మార్గం, ఆయన నీ విమోచకుడిని నీ హృదయం అందు విశ్వసించాలి. ఆయన నిన్ను రక్షించేవాడు, నీ కొరకే ప్రాణం పెట్టినవాడు. ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను విమోచించాడు. ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను కన్నాడు. ఇంతకాలం మనమందరం కలిసి జీవించాం, కుటుంబాల కింద, సంఘం కింద.
కలిసి జీవించిన వారిలో కొంతమంది విడువబడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంతకాలం మనతో సహవాసం చేసిన వారు, ఇంతకాలం మనతో మాట్లాడిన వారు, ఇంతకాలం మనతో సంబంధ బాంధవ్యాలు కలిగిన వారు ఒకానొక దినాన నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతే వారి పరిస్థితి ఏంటి? వారి పరిస్థితి ఏంటి? సువార్త అంటే ఏంటో విన్నారు, ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడని తెలుసు, అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తూ కొన్ని సంవత్సరాల నుండి మందిరానికి వచ్చి వెళ్ళిపోయే వారి కింద ఉండిపోతే కనుక ఒకానొక దినాన నిత్య నరకాగ్ని ఉన్నది. ఆ నరకాగ్నిలో మాతో పాటు మందిరానికి వచ్చావే, మాతో పాటు పాటలు పాడావే, మాతో పాటు వాక్యం చదివావే, మాతో పాటు అన్నీ చేసావే, నువ్వు నరకానికి వెళ్ళిపోయావంటే అది ఎంత ఘోరం, ఎంత ఘోరం. అయితే అటువంటి ఘోరా నుండి నువ్వు తప్పించుకోవాలనుకుంటే 2000 సంవత్సరాలకు ముందుగానే ఆయన నీ పాపముల కొరకే ప్రాణం పెట్టాడు, నీ పాపముల కొరకే కలువరిగిరిలో మరణించాడు, నీ పాపముల కొరకే మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడు. ఆ లేచిన ప్రియ ప్రభు వారిని నీవు విశ్వసిస్తున్నావా? వేదన పడే స్థలం అంటే ఏదో 1 దినము 2 దినాలు ఉండే వేదన కాదు. ఈ జీవితకాలంలో 60-70 సంవత్సరాల జీవితంలో వేదననే మనం చాలా వేదన, ఈ వేదన నేను తట్టుకోలేను, నేను మరణిస్తే బాగున్నా అనుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయి. కొన్ని రోజులకే నీవు ఇలా అనుకుంటే శాశ్వతమైన వేదన నువ్వు తట్టుకోగలుగుతావా? శాశ్వతమైన రక్షణ నీ కొరకు ఎదురు చూస్తుంది. శాశ్వతుడైన దేవుడు నీ కొరకై ఎదురు చూస్తున్నాడు. ఆ శాశ్వతుడైన దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకుంటున్నావా? మరణం తర్వాత నీకు జీవితం ఉంది, దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. దేవుని దగ్గర లెక్క అప్పగించేటప్పుడు నేరస్తుడి కింద దేవుని ముందు నిలబడతావా, లేదా భక్తిపరుని కింద దేవుని నిలబడతావా అన్నదే నా ప్రశ్న. ఈ మధ్యాహ్నం వేళ ఆలోచించండి. ఒకవేళ నీ హృదయం నీ మీద నేరారోపణ చేస్తే గనక ఈ క్షణమే ఒప్పుకో, ఆయన నీ పాపముల కొరకే మరణించాడు, ఆయన నిన్ను రక్షించడం కొరకే పరము నుండి భూమికి దిగి వచ్చాడు, నిన్ను విమోచించడం కొరకే ఆయన వేదన పడ్డాడండి. ఆయన వేదన ఎలా వేదన పడ్డాడంటే చేతులలో మేకులు గుచ్చబడినప్పుడు రక్తమంతా కారిపోయి దేహం చిల్ల పెంకు వెలి కింద అయిపోయినప్పుడు నీ కొరకై ఆయన మారు మాట పలకకుండా 6 గంటలు శిలువలో వేలాడాడు. ఆయన కఠినమైన వేదన పొందాడు 6 గంటలు కూడా నీ కొరకే, నా కొరకే. ఆ వేదన గుర్తించుకుందాం. ఆ వేదన కనుక నీకు గుర్తొస్తే నీ హృదయంలో చిన్న ప్రార్థన చేయి. దేవా, నా కొరకే నీవు మరణించావు, నన్ను విమోచించడం కొరకే నన్ను విమోచించడం కొరకే నీవు మరణించావు అని హృదయంలో చేర్చుకుని విశ్వసించు. మరలా మనకొక జీవితం ఉన్నది. ఆ పరలోకంలో ఇక్కడ ఎలా అయితే మందిరంలో మనం అమ్మ నాన్న పెదనాన్న చిన్నమ్మ అని సంబంధాలు కలిగి ఉన్నామో, మరలా పరలోకంలో కూడా అలానే మనం చూసుకోవాలి, మనం గుర్తుపట్టుకోవాలనుకుంటే కనుక ఈ మధ్యాహ్నం వేళ ఒక తీర్మానం చేసుకో. తీర్పులోనికి వెళ్ళక మునిపే తీర్మానం చేసుకుని ఆయన హృదయంలో విశ్వసించు. మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడా మా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవా, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యం గత 4 దినాలుగా అందించబడుతుంది. నమ్మిన వారి హృదయాల్లో ఫలింపు అనుగ్రహించండి. నమ్మని వారికి మీ రక్షణ కార్యం, మీ సిలువ కార్యం తెలియచేయండి. విన్న వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపచేయండి, తగిన ఫలంలో ప్రతిఫలం అనుగ్రహించమని మా ప్రభువును, మా రక్షకుడును, మా విమోచకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి. ఆమేన్.